విశాఖపట్నం లోక్సభ నియోజకవర్గం ఫ్యాన్ పార్టీ అభ్యర్థిగా విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ భార్య బొత్స ఝాన్సీ లక్ష్మి పేరును ఆ పార్టీ అధిష్టానం దాదాపుగా ఖరారు చేసిందన్న ఓ చర్చ అయితే పొలిటికల్ సర్కిల్లో వైరల్ అవుతోంది. మరి ఇంత హఠాత్తుగా అది కూడా హాట్ సీట్ విశాఖపట్నం ఎంపీగా ఆమె పేరును తెరపైకి తీసుకురావడం వెనుక పెద్ద తతంగమే నడిచిందన్న ఓ ప్రచారం అయితే సదరు సర్కిల్లో హల్చల్ చేస్తోంది. వైఎస్ జగన్ పాలనపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత ఏమో కానీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నియోజకవర్గ ఇన్ఛార్జీల మార్పు, ఆ క్రమంలో పార్టీలోని పలువురు ప్రజాప్రతినిధుల నుంచి వరుస వ్యతిరేకత వ్యక్తమవుతూ ఉండటంతో ఎవరి రాజకీయ భవిష్యత్తు వారు చూసుకునే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయని, ఆ క్రమంలో ఇప్పటికే మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే తన ప్రయాణం జగనన్న వదిలిన బాణం వైఎస్ షర్మిలతోనే అంటూ స్పష్టం చేశారని, అలాగే పలువురు కీలక ఎమ్మెల్యేలు సైతం తమ దారి తమదు అంటూ ఇప్పటికే ప్రకటించేశారని, అలాంటి వేళ బొత్స సత్యనారాయణ సైతం అటు టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ అయ్యేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్లు ఓ ప్రచారం అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతోందని, దీంతో తాడేపల్లి ప్యాలెస్లోని పెద్దలు వెంటనే రంగంలోకి దిగి బొత్స సత్యబాబు భార్యకు విశాఖ ఎంపీ సీటు ఖరారు చేసినట్లు ఓ ప్రచారమైతే పొలిటికల్ సర్కిల్లో వాడి వేడిగా నడుస్తోంది. కొన్ని దశాబ్దాలుగా ఉత్తరాంధ్రలో రాజకీయాన్ని బొత్స కుటుంబం చక్రం తిప్పుతున్న సంగతి అందరికీ తెలిసిందేనని, గతంలో హస్తం పార్టీలో చక్రం తిప్పినా ఇదే కుటుంబం ఆ తర్వాత రాష్ట్రంలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో నేడు ఫ్యాన్ పార్టీలో తిప్పుతోందని, అందుకే జగన్ ప్రభుత్వంలో తొలి మళ్లీ కేబినెట్లో సైతం బొత్స సత్యబాబుకు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మంత్రి పదవి కేటాయించారని, ఇక తొలి విడతలో మున్సిపల్ శాఖ కేటాయిస్తే మళ్లీ విడతలో మాత్రం విద్యాశాఖను కేటాయించారని, ఆ శాఖ అంటే అంతగా ఇష్టపడని బొత్స ఎలాగోలా ఆ శాఖ మంత్రిగా నెట్టుకొస్తున్నారన్న విషయం అందరికీ తెలిసిందేనని సదరు సర్కిల్లో గతంలో ఓ చర్చ అయితే గట్టిగానే నడిచింది. మరోవైపు వైఎస్ షర్మిల సారథ్యంలోని హస్తం పార్టీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లనుంది. అయితే బొత్స సత్యబాబుకు హస్తం పార్టీ అంటే కొట్టిన పిండేనని, ఆమె తండ్రి వైఎస్ఆర్ హయాంలో పరిశ్రమలు, ఆ తర్వాత రవాణా శాఖ మంత్రిగానే కాకుండా ఏపీ పీసీసీ అధ్యక్షుడిగా కూడా నాడు పనిచేశారని, ఓవేళ వైఎస్ షర్మిల బొత్స సత్యబాబును టచ్ చేసి ఉత్తరాంధ్రలో ఆయన ఫ్యామిలీకి గంపగుర్తుగా ఎంపీ, ఎమ్మెల్యే టికెట్లు కేటాయిస్తే ఆ తర్వాత చోటు చేసుకునే పరిణామాలతో ఉత్తరాంధ్రలో ఫ్యాన్ పార్టీ గల్లంతయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయని, అదీ కాక ప్రస్తుతం విశాఖపట్నం ఎంపీ ఎంబీవీ సత్యనారాయణ ఇప్పటికే విశాఖ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమితులయ్యారని, దీంతో రానున్న ఎన్నికల్లో ఆయన ఆ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా బరిలో దిగనున్నారని, ఇంకోవైపు విశాఖపట్నం ఎంపీ టికెట్ కోసం భారీగానే పోటీ ఉందని, అందుకోసం ఇప్పటికే ఉత్తరాంధ్రలోని పలువురు కీలక నేతలు తాడేపల్లి ప్యాలెస్ కు సైతం క్యూ కట్టి ఉన్నారని, కానీ వారందరినీ పక్కన పెట్టి ఉత్తరాంధ్రలో ఫ్యాన్ పార్టీ గెలుపు కోసం బొత్స ఫ్యామిలీని ఏరి కోరి మరీ విశాఖ ఎంపీ టికెట్ కేటాయించినట్లు ప్రచారం అయితే పొలిటికల్ సర్కిల్లో వైరల్ అవుతోంది.